విశ్వాసవీడు అబ్రహాము గారు, దేవుని పిలుపుకు సాగిరివారు. వాగ్దాన భూమికి పయనమై వెళ్ళెను, నమ్మిన దేవుని వాక్కును గెలిచెను. నీ దేశమును నీ బంధువులను విడిచి నేను చూపు దేశానికి రాని పలికి గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదించెదను, నీ నామమును గొప్ప చేయుదుననెను. నీవు దీవించు వారిని దీవించేదను, నిన్ను శపించు వారిని శపించేదను. భూలోక వంశములన్నీయు నీలో దీవించబడును, ఈ వాగ్దానము అబ్రహాముపై నిలిచెను. ఆది నుండి మనుష్యుల సంతతి సాగెను, అబ్రహాము వంశము నీతిలో నిలిచెను. దేవుని చిత్తము ఆయనలో వెలిగెను, మరణము దాటిన జీవమును గనెను. తరతరాల విశ్వాసిగా పేరు నిలిచెను, దేవుని పిలుపులో ధైర్యము పెంచెను. నీ ఏకైక కుమారుని నాకు అర్పించితివి, నా మాట విని నీవు గొప్ప త్యాగము చేసితివి. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నీ సంతానమును ఆకాశ నక్షత్రముగా చేసెదను. సముద్రపు ఇసుక వలె లెక్కకు మించెను, నీ సంతానము శత్రువుల ద్వారములు గెలిచెను. నీవు నా మాట విన్నావు గనుక భూలోక జనులందరూ దీవించబడెదరు ఇక. పరదేశిగా వాగ్దాన దేశములో నివసించెను, గుడారములలో ఉండి దేవుని నమ్మెను. పునాదులు గల పట్టణము కొరకు చూచెను, దేవుడే నిర్మించిన పరలోకమును కోరెను. వాగ్దానములను దూరము నుండి చూచిరి, పరదేశులమని లోకములో సాక్ష్యమునిచ్చిరి. పరలోక గృహముపై ఆశను పెంచిరి, విశ్వాస మార్గములో జయమును పొందిరి.